టు మై ఛానల్ ధరణి కుకింగ్ మానియా. ఈరోజు రెసిపీ మీరు చూస్తున్నట్లు వెరీ కలర్ఫుల్ బనానా చిప్స్ అండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ వెరీ టేస్టీ. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తామండి. మీ లైక్ షేర్ చేయకుండా ఎవరు లైక్ షేర్ చేస్తాం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏదో గోల్డెన్ ఏదో మెరుస్తున్నాయి, ఏంటివి? బనానా చిప్స్ అండి. ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ విత్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బనానా చిప్స్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరటికాయలండి. అరటికాయలు మనం మామూలుగా తినే బనానాస్ కాదండి, ఇది కొంచెం పచ్చిగా ఉంటాయి, కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయండి. సో ఇలాంటి బనానాస్తో చేసుకుంటేనే అండి మనకు బనానా చిప్స్ చాలా బాగా వస్తాయి. ఇంకా పసుపు, రాళ్ళ ఉప్పు, మీరు ఏ ఉప్పు అయినా వాడచ్చండి, వాటర్, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అరటికాయల్ని ఇప్పుడు నేను తోలు తీసుకుంటున్నానండి. అరటికాయల్ని ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, లోపల చాలా వైట్గా ఉంది. సో అంటే అది చాలా పచ్చిగా ఉందండి, పట్టుకుంటేనే చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా అది టాకా పెట్టుకొని ఇంకా తోలు తీసుకుంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు దానిమ్మకాయలకి మనం టాకా పెట్టి ఎలా పీల్ చేసుకుంటామో ఇది కూడా అలా టాకా పెట్టుకోవడం వల్ల చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా మనకు తోలు వచ్చేస్తుంది. లేదంటే కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి. సో తోలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుంటున్నామండి బనానా చిప్స్ చేసుకోవడానికి. ఇది రెండు రకాలు ఉన్నాయండి, చూస్తున్నారు కదా. నైఫ్తో కట్ చేస్తే కొంచెం లావుగా వస్తుందండి, అంటే బనానా చిప్స్లో కూడా కొంచెం లావుగా ఉంటాయి. కొంచెం చాలా క్రిస్పీగా రావాలంటే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి. నైఫ్తో కట్ చేస్తే ఎంత ట్రై చేసినా కొంచెం లావుగానే వస్తుంది. సో అలా ఇష్టపడే వాళ్ళైతే నైఫ్తో కట్ చేసుకోండి. చాలా సన్నగా కావాలంటే ఇలా పీలర్తో కట్ చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అవుతాయండి, క్రంచీగా అవుతాయి. ఎందుకంటే మనం ఇది ఇలా పీలర్తో పీల్ చేసుకోవడం వల్ల చాలా సన్నగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత సన్నగా వస్తుంది, ప్లస్ వెరీ ఈజీ కూడా కట్ చేసుకోవడం. చాలా సన్నగా అయింది చూస్తున్నారు. అలా కట్ చేసుకోవడం వల్ల మనకు చాలా క్రిస్పీగా, క్రంచీగా అండ్ తొందరగా కూడా అయిపోతాయండి బనానా చిప్స్. నైఫ్తో కట్ చేసింది చాలా లావుగా ఉంది, చూస్తున్నారు కదండి. సో అన్నీ నేను పీలర్తో కట్ చేసుకున్నాను, చాలా సన్నగా చేసుకున్నానండి బనానా చిప్స్ అన్నీ, సో దట్ నాకు చాలా క్రంచీగా వస్తాయండి. చూస్తాం కదా మనం లాస్ట్లో చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా అవుతాయి. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మైనస్ ఉప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ మైన పసుపు వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ అవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకు మనం పసుపు, ఉప్పు వేసామంటే ఉప్పు వల్ల కొంచెం సాఫ్ట్ అవుతుంది, పసుపు వల్ల కొంచెం కలర్ వస్తుందండి. సో ఇప్పటికి ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలండి అది. ఇప్పుడు ఒక కప్పులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైన వాటర్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైన సాల్ట్ వేసుకొని అది బాగా మిక్స్ చేసుకుంటున్నానండి, ఉప్పు నీళ్ళలాగా. దీనివల్ల మనకి చిప్స్కి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. నేను చెప్తాను ఇది ఎప్పుడు వాడతాము. చూస్తున్నారు కదండి, ఒక అర్ధ గంట అయిపోయింది, బాగా మంచి కలర్ పట్టింది బనానా చిప్స్కి అండ్ చాలా సాఫ్ట్గా కూడా అయ్యాయండి. నేను చెప్పినట్లు ఉప్పు వల్ల సాఫ్ట్ అవుతాయి అండ్ పసుపు వల్ల మంచి కలర్ వస్తుందండి, ఎల్లో కలర్. ఇదంతా ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, కొంచెం కూడా వాటర్ లేకుండా. ప్యాన్లో హాఫ్ ప్యాన్ పైన ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు, బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు వాటర్ నుంచి స్ట్రెయిన్ చేసుకున్న బనానా చిప్స్ అన్నీ వేసుకుంటున్నానండి. వావ్, ఇప్పుడు చూస్తున్నారు కదండి, హాఫ్ ప్యాన్ పైన ఆయిల్ వేసాం కాబట్టి మనకి ఆయిల్ ఏం బయటికి పడకుండా అలా ఉందండి. అదే మీరు ఫుల్ ప్యాన్ పైన ఆయిల్ వేసేసి ఇలా చిప్స్ కానీ లేదంటే బజ్జీలు కానీ ఏదన్నా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సగం ప్యాన్కి ఆయిల్ వేసుకోవడం మంచిదండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ అండి, బనానా చిప్స్ అంతా బాగా క్రిస్పీగా అయిపోయాయి. కానీ క్రిస్పీగా అయ్యాయా లేదా అని తెలియాలంటే ఇప్పుడు ఒక 2 బనానా చిప్స్ తీసుకొని ఇలా ప్యాన్లో అంటే ఒక స్టీల్ గిన్నెలో వేసుకుంటే మంచి సౌండ్ వస్తుందండి, అంటే అది సింబలైజెస్ క్రిస్పీనెస్ అండి. సో ఇంకా అలా అయిందన్నప్పుడు ఇంకా మనం ఫైనల్ స్టెప్ అండి, ఇంపార్టెంట్ స్టెప్. మనము ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పు నీళ్ళు కొంచెం 1 టీ స్పూన్ పైన వేస్తున్నాను ఈ ఆయిల్లోనే. దానివల్ల న్యాచురల్గానే ఆ స్వీట్ అంటే ఆ సాల్టీనెస్ అనేది చిప్స్కి వస్తుందండి, అది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే ఆ
ట్రిక్ అనేది మీరు స్కిప్ చేసుకొని బనానా చిప్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు సాల్ట్ చల్లుకోవచ్చండి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అండి. సో ఇంకా అన్నీ ఇలా బనానా చిప్స్ అన్నీ మనం కట్ చేసుకున్న బనానా అంతా ఇలా బనానా చిప్స్గా చేసుకుంటున్నానండి. టేస్టింగ్ టైం. అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు. అన్నయ్య ప్లీజ్ టేస్ట్ ఇట్ అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ ద హానర్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, క్రిస్పీగా ఉన్నాయి కదా అసలు. నైస్, వావ్, వండర్ఫుల్. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అమేజింగ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సో అందరూ ట్రై చేయండి. మీకు బాగా వస్తే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ సో కలర్ఫుల్ గైస్.